నమస్తే సార్. నమస్తే మేడం. సార్ పరీక్షల నిర్వహణలో ఎలాంటి పారదర్శకత అనేది చూపిస్తున్నారు? ఎగ్జామినేషన్స్ టోటల్గా సీసీ పర్యవేక్షణలో కండక్ట్ చేస్తున్నాం మనం మొత్తము. ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేసిన తర్వాత ఎవ్రీథింగ్ డిజిటల్ వాల్యుయేషన్, టోటలీ సిస్టమ్ ఈజ్ డిజిటలైజ్డ్, హాల్ టికెట్స్ ఆర్ డిజిటలైజ్డ్, ఎవాల్యుయేషన్ ఈజ్ డిజిటలైజ్డ్, ఎవ్రీథింగ్ ఈజ్ డిజిటలైజ్డ్. మీన్స్ మార్క్స్ ఎవ్రీథింగ్ దట్ స్టాఫ్ ఎవరైతే ఎంటర్ చేస్తున్నారో అవన్నీ పిల్లలకి నీట్గా ట్రాన్స్పరెంట్గా ఉండే విధంగా చేస్తున్నాం మేము. వినిపిస్తుందా సౌండ్? ఇందాక నుంచి లేదు, ఇప్పుడు అర్థం ఏంటి? ఓకే, కంటిన్యూ సార్. సో ఎగ్జామినేషన్ ట్రాన్స్పరెంట్గా కండక్ట్ చేస్తున్నాము, మార్క్స్ అన్నీ చేస్తున్నాము. డిజిటల్ వాల్యుయేషన్ చేయడం వల్ల ఏముంటుందంటే పిల్లలకి విత్ ఇన్ షార్ట్ టైం రిజల్ట్స్ ఇవ్వచ్చు. షార్ట్ టైంలో రిజల్ట్ ఇస్తే ప్లేస్మెంట్స్కి అది చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్కి సంబంధించి కూడా ముందుగానే విద్యార్థులకి ప్రిపరేషన్ అనేది జరగాలి కదా. సో ఇదంతా కూడా ఏ విధంగా జరుగుతూ ఉంటుంది సార్? ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ అనేది మేడం బేస్డ్ ఆన్ దేర్ టోటల్ అటెండెన్స్ ఎవ్రీథింగ్, ఫీజ్ ఎవ్రీథింగ్, వీఆర్ జనరేటింగ్ హాల్ టికెట్స్. టోటలీ సిస్టమ్ అనేది ఇక్కడ డిజిటలైజ్ కావడం వల్ల వాళ్ళకి ఏ హాల్ టికెట్స్ అవన్నీ కావాలో అవన్నీ వాళ్ళకి ఎప్పటికప్పుడు వాళ్ళ క్రెడెన్షియల్స్ ఏంటి, వాళ్ళ క్రెడిట్స్ ఏంటి, ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ ఫర్ దెమ్. ఇట్ ఈస్ అవైలబుల్ విత్. రిజల్ట్స్కి సంబంధించి ఎలాంటి టెక్నాలజీ యూజ్ చేస్తారు? రిజల్ట్స్కి మనము ఇన్ హౌస్ సాఫ్ట్వేర్ డెవలప్ చేసాం మేడం. ఏవైతే రిజల్ట్స్ ఉన్నాయో ఇక్కడ మనకి ఇంటర్నల్ ఒకటి, ఎక్స్టర్నల్ రెండు కాంపోనెంట్స్ ఉంటాయి. ఇంటర్నల్ మన స్టాఫ్ ఎంటర్ చేస్తారు, అవన్నీ డైరెక్ట్లీ స్టాఫ్ యాక్సెసింగ్ ఉంటుంది. డిజిటలైజేషన్ వల్ల దే ఆర్ ఎంటరింగ్ ద మార్క్స్, ఇట్ ఈస్ విజిబుల్ టు దెమ్. ఎక్స్టర్నల్ యాజ్ వీఆర్ డూయింగ్ డిజిటల్ వాల్యుయేషన్, మొత్తం డిజిటల్గా చేస్తున్నాం కాబట్టి అక్కడ ప్రతిదీ ఎవాల్యుయేషన్ అవుతుంది. ఆటోమేటిక్గా మార్క్స్ మన సాఫ్ట్వేర్లోకి వస్తుంది. టోటల్గా మార్క్స్ అవన్నీ వచ్చిన తర్వాత ఇక్కడ మనం ప్రాపర్గా స్క్రూటినైజేషన్ చేస్తాం. అన్ని క్వశ్చన్స్ వాల్యుయేట్ చేశారో లేదు, ఎందుకంటే స్టూడెంట్కి లాస్ అనేది ఉండకూడదు. దాన్ని టోటల్గా ఎవాల్యుయేషన్ చేసేసి ఏదైనా మిస్ అయిన క్వశ్చన్స్ ఏమన్నా కూడా మళ్ళీ చేస్తాం. అవన్నీ అయిపోయిన తర్వాత స్క్రూటినైజేషన్ అయిన తర్వాత దెన్ బై యూజింగ్ మన సాఫ్ట్వేర్ యూజ్ చేసేసి డైరెక్ట్గా రిజల్ట్ జనరేట్ చేస్తాము. చేసిన రిజల్ట్ని ఒక కమిటీ ఉంటుంది, ఆ కమిటీ అప్రూవల్ చేస్తూనే వన్స్ మనం ఇస్తూనే ఇమీడియట్లీ ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ వెబ్సైట్ యాజ్ వెల్ as స్టూడెంట్ రిజిస్టర్డ్ మొబైల్స్. ఏవైతే రిజిస్టర్డ్ మొబైల్స్ ఉంటాయో రిజల్ట్ ఇమీడియట్గా వారికి వెళ్ళిపోతుంది. ఇంకా ఫ్యూచర్లో ఇంకా డెవలప్మెంట్స్ అనేది ఫ్యూచర్లో మనము అకార్డింగ్ టు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ డిఫరెంట్ కాంపోనెంట్స్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ అట్ ప్రజెంట్ మనకి షార్ట్ ఆన్సర్స్ అవి ఉన్నాయి. ఈవెన్ వీఆర్ ప్లానింగ్ టు గో ఫర్ సమ్ ప్రాజెక్ట్ ఓరియంటెడ్, మల్టీ డిసిప్లినరీ, ఇంటర్న్షిప్ బేస్డ్ ఎగ్జామినేషన్స్. చాలా ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో అకార్డింగ్ టు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ వీ వాంట్ టు బ్రింగ్ ద చేంజెస్ ఇన్ ఈవెన్ ఎగ్జామినేషన్ సిస్టమ్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా విషయాలు మాతో షేర్ చేస్తాం. థ్యాంక్ యూ మేడం.